కాంగ్రెస్ పార్టీలోకి బారికల చేరికల పర్వం కొనసాగుతుంది. మాజీ టూరిజం శాఖ చైర్మన్, జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం నేతల సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరూ ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా 17 పార్లమెంట్ స్థానాల గెలుపు కోసం ఆర్యవైశ్యులమంతా కృషి చేస్తామంటూ వారు పేర్కొన్నారు. గ్యారెంటీలను చూసి ఇలా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం ఒక గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇలా తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలలో ప్రతి గల్లీలో ప్రతి వాడలో ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేయడానికి మేమందరం కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి 15 మంది ఎంపీలను గెలిపించే విధంగా ఒక కంకణ బద్దులమై ఇలా మల్కాజ్గిరి కావచ్చు, ఇలా చేవెళ్ళ కావచ్చు, అన్ని కాన్స్టిట్యున్సీలలో ఇలా మా వైశ్య జాతి కూడా ఉంటుంది. వైశ్యుల కోసం కూడా మేము పనిచేసే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. కాబట్టి ఇలా వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు యువ నాయకుడు తెలంగాణ టైగర్ ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలలో మా వైశ్యులంతా కూడా ముందుకొస్తారు. వైశ్యులంతా కూడా ఎంపీ ఎలక్షన్లో 80% ఎబోవ్ పర్సెంట్ ఇలా కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేసి ఇలా 15 మంది ఎంపీ సీట్లను గెలిపించే విధంగా మేమందరం కూడా ఒక సైనికులాగా